ఇప్పుడు చేయండి. స్లోగన్స్ ఇవ్వండి. నమస్తే బసనా. నమస్తే. బాగున్నావా? పక్కన లోగో లేకుండా ఒకటి పెట్టుకుంటారు. తీసేయండి. బ్యానర్ ఉంది కదా, అడిగింది కర్నూలు ఉంది కదా, దస్తావేజ్ లేఖర్లు కర్నూలు సంఘాలు రద్దు చేయాలి. ఈ సమ్మె చేయడానికి కారణము ప్రభుత్వం వారు 369 జీవో జారీ చేసినందుకు ఈ దినము మేము 13, 14 సమ్మె చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా 20 నుంచి దాదాపు మంత్ ఎండి వరకు సమ్మెలో పాల్గొంటాము. వాళ్ళు ప్రభుత్వం వారు ఈ జీవోని రద్దు చేసే వరకు మేము పోరాటం సాగిస్తూనే ఉంటాము. మనం రైటర్లు సమైక్యంగా ఉంటే ఏ పనైనా సాధించగలమని మాకు ఇప్పుడు ఈ మధ్య నమ్మకం వస్తుంది. ఈరోజు బంద్ చేసేందుకు సంపూర్ణంగా చేసినారు. ఈ బంద్ కూడా ప్రతిసారి సంపూర్ణంగా చేస్తే మనం ఏదైనా సాధించగలుగుతాము. స్టేట్ వైడ్ కూడా రేపు 20 తారీఖు నుంచి 31 లాస్ట్ వరకు స్టేట్ వైడ్గా జరుగుతుంది. అప్పుడు కూడా అందరూ సహకరించి ప్రజలు కూడా సహకరించాలి. ప్రైవేట్ ఆస్తుల కోసమే మనం పోరాడుతున్నాం. మాకెవరో వాళ్ళు పని చేసి మాకు 5వ 10వ ఇస్తారు, మేము సాధిస్తున్నాం. కానీ ప్రజల ఆస్తి కోసమే ప్రైవేట్ వానికి సెల్లు ఇస్తే ఏమవుతుంది? వాడి ఇష్టం చేసుకుంటాడు. వాడు మొత్తం మన దీంట్లో ఎంట్రీలన్నీ తీసుకుంటాడు. అందుకోసము ప్రభుత్వం వారు ఈ ప్రైవేటు పరం కాకుండా యథాస్థితిలో ఎట్లా జరుగుతుంటే అట్లా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాను. నా పేరు సిఎస్ మొహమ్మద్ రఫీ, దస్తావేజ్ లేఖర్ ప్రెసిడెంట్. 30/6/2026 సంవత్సరం గవర్నమెంట్ ప్రభుత్వం వారు జీవో నంబర్ 396 జీవోని తీసుకొని వచ్చి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. దాని ద్వారా ప్రైవేట్ వ్యక్తులు పీపీపీ అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ అని, పబ్లిక్ను కలిపి ఎవరికో అనామకుడికి ఈ సంస్థను అప్పచెప్పి జాతీయతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక విషయం ఎస్కే సర్వీస్ స్టాంప్స్ ఎస్కేఎస్ వాళ్ళు ఒకటి సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ పాలబూతులు ఇచ్చినట్ల ఈ ప్రభుత్వాన్ని సిటీల వైజ్గా, వార్డుల వైజ్గా పంచాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల ప్రజలకు చాలా నష్టము. అనుభవదారులైనటువంటి దస్తావేజ్ లేఖర్ల వృత్తిని ఈరోజు మట్టి కనిపించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దయ ఉంచి ఈ 396 జీవోను రద్దు చేసి దస్తావేజ్ లేఖర్లను మళ్ళీ యథాతథంగా వాళ్ళకు లైసెన్సులు మంజూరు చేసి ఈ ప్రైవేట్ విధానాన్ని రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ షేక్ అబ్దుల్ రెహమాన్. ప్రైవేట్ విధానం అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడడానికి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన నిర్ణయాలకు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నా పెన్ను నా దగ్గర ఉంది, ఇది నా సబ్బు నా దగ్గర ఉంటుంది, ఇది మీరు ప్రైవేట్ వ్యక్తులు ఇది మీకు ఇస్తారు, ఈ పెన్ను మీరు ఏమైనా చేస్తారు ఈ ఆస్తిని. కాబట్టి ఈ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశమే మెయిన్గా మేము ఆలోచిస్తున్నాము. ప్రజలకు చాలా విలువైనటువంటి దస్తావేజులను ప్రైవేట్ పరం మంది పరం చేసి మనం ఏదో ఇబ్బంది పెట్టి వాళ్ళని మనం కూడా లబ్ధి పొందాల్సిన అవసరం మనకు లేదు.
కాబట్టి ప్రభుత్వం వారు ఈ 396 జీవోను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. 396 జీవోని గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినారు. ఆ యొక్క జీవోని గవర్నమెంట్ వారు ఎవరి ఉద్దేశం తీసుకుని అంటే ప్రజల యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ, సబ్ రిజిస్టర్లు ప్లస్ రిటైర్డ్ సబ్ రిజిస్టర్లు ఉన్నారు, రిజిస్ట్రేషన్ షాప్స్ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ, ఐజీ గారి అభిప్రాయాలు కానీ, దస్తావేజ్ లేఖల కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థ మీద ఆధారపడి బతుకుతున్న దస్తావేజ్ లేఖల యొక్క అభిప్రాయాలు కానీ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా కూడా ఆ 396 జీవోని ప్రవేశపెట్టినారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. యాక్చువల్గా దస్తావేజ్ని 396 జీవో ద్వారా ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ చేసి దాని విధంగా మేము తయారు చేసి ఇస్తాము. 10 నిమిషాల్లో డాక్యుమెంట్లు అయిపోతాం అంటున్నారు. ఒక పార్టీ మా దగ్గరకు వచ్చి దస్తావేజ్ రాయడానికి మినిమం గంట నుంచి 2 గంటలు ఒక డాక్యుమెంట్ రెడీ చేయడానికి, దాన్ని మళ్ళీ దానిలో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, తప్పులు ఏమైనా ఉన్నాయా దాన్ని చెక్ చేసుకొని, పీడీలో చెక్ చేసుకొని, స్పెల్లింగ్ మిస్టేక్ చేసుకొని, ఆధార్ కార్డు బేసిక్ చేసుకొని ఇవల్ల చేసుకోవడానికి మినిమం 2 hours పడుతుంది. ఇంత 2 hours మేము డాక్యుమెంట్లు అన్ని లింక్ డాక్యుమెంట్లు, అవి ఫేక్ డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్ని చెక్ చేసుకోవడానికి మాకు ఇంత సమయం పడుతుంది. అలాంటిది గవర్నమెంట్ వారు కొత్తగా ప్రవేశపెట్టి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతాము అంటే దానికి ఎంతవరకు భద్రత ఉంటుందని కొద్దిగా ఆలోచించాలి గవర్నమెంట్ వారు. గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన దానికి మేము వ్యతిరేకత కాదు. మేము కొన్ని సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ వైజ్గా 296 రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. దాన్ని దస్తావేజ్ లేఖలు ఎంతమంది బతుకుతున్నారు, దాని అనుసంధానంగా జిరాక్స్ షాప్ అనుకోండి, డీటీపీ వర్కర్లు అనుకోండి, స్టాంప్ పెండర్లు అనుకోండి, ఎక్స్ట్రా చాలా మినిమం నాకు తెలిసి లక్షల్లో బతుకుతున్నాం. ఆ లక్షల మంది ఫోటో గుడితో గవర్నమెంట్ ఆడుకుంటుంది. దాన్ని విరమించుకొని గవర్నమెంట్ మా యొక్క దస్తావేజ్ లేఖలకి ఇంతకుముందు నుంచి కూడా లైసెన్స్ రెన్యువల్ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా చేయలేదు. ఆల్రెడీ ఇందాక స్టేషన్లో చెప్పినట్టు లాస్ట్ టైం స్టాంపుల గురించి మేము అన్ని సమ్మెలు చేసినాము. యాక్చువల్ ఆ స్టాంపులు ఈ స్టాంప్ అని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు కూడా జనాల దగ్గర ఎలాంటి ఆదరణ లేదు దాని గురించి. స్టాంపులు అంటే ఈ స్టాంపులు అనేవి నమ్మట్లేదు జనాలు. తెలుసా, ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ అయిన చేయించుకుంటే ఇది ఒరిజినల్ కానీ మాకు వాట్సాప్లో పెట్టి అడుగుతున్నారు కస్టమర్స్. ఆ విధంగా ఉందన్నమాట ఆ స్టాంపుల గురించి. దానిలో కూడా మిశ్రమ సందేహం ఉంది. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు అదే చేసినారు, ఇదే గవర్నమెంట్ అదే చేస్తున్నారు. దాన్ని దయించి గవర్నమెంట్ వారు మా యొక్క దస్తావేజీల ఐక్యతని ప్లస్ మా యొక్క బాధల్ని, మా అసిస్టెంట్ బ్లాక్లని, డీటీ వర్కర్ల బాధల్ని, మా యొక్క మనోగతిని, వృత్తిని అందరూ ఆలోచించి ఒకసారి పునరాలోచించుకొని వాళ్ళు ఈ యొక్క జీవోను రద్దు చేస్తే అందరం హ్యాపీగా అందరూ మా యొక్క వృత్తి మేము చేసుకొని ఆ దస్తావేజు లేఖలు అంటే మేము దస్తావేజు రాయగా పబ్లిక్ మాకు ఇచ్చిన డబ్బులు తీసుకొని మేము హ్యాపీగా మా సంసారాలతో మా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు పీపీపీ అని కొత్త సంస్థ ఏర్పాటు చేసి 2000 రైటింగ్ ఫీజు అని వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 2000 మాకే ప్రజలు ఇస్తున్నారు, మేము చేసుకుంటున్నాం. మాకు అంటే మేము మా పని తగ్గట్టు మేము భాష డాక్యుమెంట్ మేము ఏ విధంగా రాస్తున్నాం అదే 500, 1000, 1200 ఎటువంటి రైటర్లు ఇస్తారు మాకు. రైటర్లకి ఆఫీస్ తీసుకొని మేము మడగడ సాగిస్తున్నాము. మా మడగడాన్ని ఎందుకు పోగొడుతున్నాం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. దయచేసి గవర్నమెంట్ వారు మళ్ళీ ఒకసారి పునరాలోచించుకొని మా యొక్క లైసెన్స్లను రెన్యువల్ చేసి మా యొక్క మనుగడని కొనసాగించవలసి నేను కోరుచున్నాను. బి రామకృష్ణ నాయుడు, దస్తావేజ్ దగ్గర, కర్నూలు.